లివర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మై సెల్ఫ్ సుస్మిత ప్రవీణ్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ నల్గొండ. ఓకే, ఎస్, లివర్ కాలేయం అండి, చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ ఇన్ బాడీ, హ్యూమన్ బాడీలో అయినా ప్రతి బాడీలో కూడా లైఫ్లో ఆర్గాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి సెల్తో నిర్మితమైనటువంటి ఆర్గాన్. అలాంటి ఆర్గాన్లో లివర్ గురించి ఈరోజు డిస్కషన్ చేయబోతున్నాం. లివర్ అంటే కాలేయం, తెలుగులో కాలేయం అండి. సో ఇది ఎటువైపు ఉంటుంది బాడీలో అంటే కుడి వైపున ఈ లివర్ అనేది ఉండడం జరుగుతుంది. మానవుడిలో మినిమం 1.5 kg పైన ఈ లివర్ అనేది ఉండడం జరుగుతుంది. లివర్ డిసార్డర్స్ చూడండి ఒకసారి. 2014లో ప్రచురింపబడినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తాజా డేటా ప్రకారం భారతదేశంలో కాలేయ వ్యాధి మరణాలు 2,16,865 మంది, లేదా మొత్తం మరణాల్లో టోటల్గా చూసుకుంటే ఈ కాలేయ డిజార్డర్ వల్ల, లివర్ డిజార్డర్ వల్ల చనిపోతున్న వాళ్ళు 2.44% అండి. ఎంత? 2% ప్లస్సే ఈ కాలేయ వ్యాధితో చనిపోతున్న వాళ్ళు ఉన్నారండి. మరి కాలేయ వ్యాధులు ప్రతి 5గురిలో కూడా భారతీయులలో ఒకరికి ఎఫెక్ట్ అవుతుంది, ప్రభావితం చేస్తుంది, చనిపోవడం జరుగుతుంది. ప్రతి 5గురిలో ఒకరికి ఎఫెక్ట్ అవుతుంది. 90% కంటే ఎక్కువ సందర్భాల్లో రోగులు చాలా ఆలస్యం అయ్యే వరకు తమకు కాలేయ వ్యాధి ఉందని గ్రహించారండి. యాక్చువల్గా కాలేయానికి వీడియోస్లోకి వచ్చేసేయండి. కాలేయంలో ఏదైనా డిసార్డర్ కానీ హెల్త్ ఇష్యూస్ ఏదైనా వచ్చిందంటే వెంటనే ఆ ప్రభావం అనేది చూయించదు. చాలా క్లారిటీగా వినండి. ఈ ప్రోడక్ట్ని మీరు సజెస్ట్ చేయాలన్నా, మీరు ఎందుకు యూజ్ చేయాలనేది ఈరోజు క్లారిటీ వస్తుంది. రైట్ సార్, నేను బాగున్నాను, హెల్తీగా ఉన్నాను అనుకుని చాలామంది కూడా కొన్ని సప్లిమెంట్స్ యూజ్ చేయరు. సో మరి ఎంతవరకు హెల్తీగా ఉన్నామనేది ఇంపార్టెంట్. మరి ఈ ప్రోడక్ట్ని, లివర్ హెల్త్ ప్రోడక్ట్ని ఎలా ప్రమోట్ చేయాలి? సో అసలు వాస్తవం ఏంటి? లివర్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏంటి? లివర్ చేసేటువంటి పని ఏంటి? మరి అలాంటి వ్యాధులు రాకుండా మనం ఏం చేయాలనేది ఈరోజు క్లారిటీ వస్తుంది. ఓకే, రైట్. సో మరి 90% కంటే ఎక్కువ సందర్భాల్లో చాలామందికి ఈ కాలేయ సంబంధించినటువంటి వ్యాధి వచ్చిందని కూడా గ్రహించినటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. సుమారు 1.5 kg పై ఉన్నటువంటి లివర్కి ఒక క్యాపబిలిటీ ఉంటుందండి. ఏమని ఆ క్యాపబిలిటీ అంటే రీజనరేషన్ కెపాసిటీ అనేది ఉంటుంది. పునరుత్పత్తి అంటే ఒక 50% కట్ అయిన లివర్ అనేది మన జంతువులలో, మటన్లలో చూస్తూ ఉంటారండి, లివర్ అనేది చూస్తూ ఉంటారు. ఓకేనా? అలా మానవుడిలో ఉంటుంది. ఆ లివర్ 50% కట్ అయినా మళ్ళీ రీజనరేషన్ చేసుకున్నటువంటి కెపాసిటీ మనిషిలో ఉన్నటువంటి హ్యూమన్ బాడీలో ఒకే ఒక ఆర్గాన్, రీజనరేషన్ చేసుకున్నటువంటి ఆర్గాన్ ఓన్లీ లివర్. ఓకే, చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వండి. ఎస్ ఆర్ నో? ఇంకేమైనా ఉందా బాడీలో ఆర్గాన్? హార్ట్ కానీ, కిడ్నీస్ కానీ, అలాగే లంగ్స్ కానీ, ఇంకా కొన్ని ఆర్గాన్స్ ఏదైతే ఉందో ఆర్గాన్స్ రీజనరేషన్ చేసుకున్నటువంటి కెపాసిటీ ఉందా? ఏ అవయవానికి కూడా లేదండి. ఒకే ఒక అవయవం కాలేయానికి ఉంది. రైట్. మరి కాలేయం చేసేటువంటి ఫంక్షన్ ఏంటని చూస్తే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే మనం తినేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో జీర్ణం కావడానికి బైల్ అనే ఒక లిక్విడ్ అనేది ఉత్పత్తి చేస్తుందండి. ఓకేనా? కాలేయంలో ఉత్పత్తి అవుతుంది బైల్ అని చెప్పేసి ఆ లిక్విడ్ని ఉత్పత్తి చేస్తుంది. ఎందుకోసం అంటే మనం తినేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో డైజెషన్ కోసం. ఓకేనా? అలాగే విటమిన్స్ అయితే ఏంటి, మినరల్స్ అయితే ఏంటి అబ్జర్వ్ చేసుకొని మన బాడీకి కావలసినటువంటి ఎనర్జీని అనేది పాస్ చేస్తుంది. సపోజ్గా మనం తినేటువంటి ఫుడ్ కార్బోహైడ్రేట్స్
మనం అన్నం తింటున్నాం కదా, ఇవన్నిటిని కూడా కార్బోహైడ్రేట్స్ అంటారు. మరి ఇలాంటి కార్బోహైడ్రేట్స్ని మన బాడీలోకి వెళ్తే మనం తింటే ఏమవుతుందంటే ఒక గ్లూకోజ్గా మారుతుంది. గ్లూకోజ్ అదే అండి, ఎనర్జీగా మారుతుంది. ఓకేనా? ఈ గ్లూకోజ్ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుందంటే గ్లైకోజన్గా మార్చుకొని కాలేయంలో భద్రపరుస్తుంది. అలా భద్రపరచడం వల్ల ఏమవుతుందంటే చాలా మంది ఉపవాసాలు ఉంటారు కదండి. ఉపవాసాల టైంలో టైం ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ గ్లైకోజన్ ఏదైతే ఉందో అప్పుడు ఉపవాసం చేసినప్పుడు ఎనర్జెటిక్గా మారుతుంది. ఈ విధంగా కూడా పనిచేస్తుంది కాలేయం. డైజెషన్ సిస్టమ్ చేయడానికి ఒక బయలు అని చెప్పేసి ఒక రసాన్ని ఉత్పత్తి చేస్తుంది. అట్ ద సేమ్ టైం కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్గా గ్లూకోజ్ గ్లైకోజన్గా మార్చినప్పుడు అది కాలేయంలో భద్రపరిచి కావలసినప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రోటీన్ పదార్థం ఏదైతే ఉందో అమోనియా అలాగే యూరియా అనేటువంటి ఒక టాక్సిన్ సంబంధించినటువంటి పదార్థాలు ఏదైతే ఉందో బయటికి పంపించడానికి తోడ్పడుతుంది ఈ కాలేయం. క్లియర్ అండి? కాలం చేసేటువంటి పనులు ఏంటి? ఇవన్నీ పనులు చేస్తాం, మనకు తెలియదు. రైట్? మనం తింటుంటాము, డైజెషన్ వస్తూ ఉంటుంది, మంచి పదార్థం ఉపయోగపడుతుంది, వేస్ట్ పదార్థం వెళ్ళిపోతూ ఉంది. మనం తీసుకునేటువంటి ప్రతి ఫుడ్లో కూడా టాక్సిన్స్ ఉంటాయి, వేస్ట్ ఉంటుంది, ఉపయోగపడేది ఉంటుంది. ఏదైతే ఉపయోగపడాలో, ఏదైతే ఉపయోగపడేది ఏదైతే ఉందో అది బాడీకి పంపించి పోషకాలు అయితేంది, కార్బోహైడ్రేట్స్ అయితేంది, ప్రోటీన్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా అలాగే బాడీకి పంపించేసి బ్లడ్లో ఇంప్లిమెంట్ చేస్తూ దాంతో పాటుగా వేస్ట్ ఏదైతే ఉందో యూరియా లాంటిది సంబంధించి, అమోనియా లాంటిది సంబంధించి ఏదైతే ఉందో బయటికి పంపించేస్తుంది. అది చేసే పని లివర్, అదే కాలేయం. ఇస్ క్లియర్? రైట్. అలాగే ఇంకో చిన్న పని ఏంటంటే ఇంకా ఇమేజ్లో చూపిస్తాను మీకు ఇక్కడ. శరీరంలో అతిపెద్ద మరియు బరువైనటువంటి అవయవం ఏదైతే ఉంది అంటే లివర్. చూడండి ఎక్కడ సైడ్ ఉంటుంది, మీకు క్లారిటీ వస్తుంది. మహిళల్లో, పురుషుల్లో నియర్లీ ఒక కేజీ నుంచి 1.8 కిలోస్ ఉంటుంది. కేజీ 800 గ్రాములు. అలాగే మహిళల్లో అయితే 1.3 కిలోల బరువు ఉంటుంది. సుమారు 60% కాలేయ కణాలతో తయారవుతూ ఉంటుంది. ఇవి పోషకాలను గ్రహిస్తాయి. మనం తినేటువంటి ఫుడ్లో ఏదైతే పోషకాలు ఉందో గ్రహిస్తూ మరి రక్తం నుండి హానికరమైనటువంటి పదార్థాలను నిర్విశీలన చేస్తుంది. అంటే ఏదైతే బ్లడ్లో ఉన్నటువంటి చెడు పదార్థాలు ఏదైతే ఉందో, టాక్సిన్స్ ఏదైతే ఉందో అవి తీసేసి బయటికి పంపించడం జరుగుతుంది. కాలేయం చేసేటువంటి గొప్ప అయినటువంటి పని అండి ఇది. ఓకేనా? కాలేయం ఏం పని చేస్తుందో క్లారిటీ వచ్చింది. రైట్. లివర్ ఫంక్షన్స్ అనేది చూస్తే పేగులో జీర్ణమైనటువంటి ఆహారాన్ని ప్రాసెస్ చేస్తుంది. ఏదైతే ఫుడ్ డైజెస్ట్ అవుతుందో దాన్ని ప్రాసెస్ చేయడానికి బైల్ అనే ఒక రసాయనాన్ని ఉత్పత్తి చేసి జీర్ణమయ్యడానికి తోడ్పడుతుంది ఈ లివర్. అలాగే కొవ్వు స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో, కొవ్వు ఏదైతే ఉందో నియంత్రిస్తుంది. అన్ని మందులు మరి విషాన్ని తటస్థం చేయడానికి మరి నాశనం చేయడం. అంటే సపోజ్గా ఒక పారాసెటమాల్ టాబ్లెట్స్ కానివ్వండి, బీపీ టాబ్లెట్స్ కానివ్వండి, షుగర్ టాబ్లెట్స్ కానివ్వండి, ఒక వ్యక్తికి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఒక డిసీజ్ వచ్చిన తర్వాత కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ అనేది యూజ్ చేస్తారు. ఆ మెడిసిన్స్ అనేది రైట్, అందరు ఉన్నారు కదా వీడియోలో? ఓకే. ఆడే ఛాన్స్ లేదండి, ఆల్రెడీ లాక్ వేయడం జరిగింది జూమ్. ఓకే. మెడిసిన్స్ ఏదైతే ఉందో మనం ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ మెడిసిన్స్ని ఉన్నటువంటి ఏదైనా ఒక మెడిసిన్ కానీ 15% వరకు అంతకన్నా ఎక్కువ ఉపయోగపడదంటే మిగతా ఏదైతే వేస్ట్ పదార్థం ఉందో అది బయటికి పంపించడం అనేది జరుగుతుంది ఈ లివర్. అలాగే గ్యాస్ను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఐరన్ లాంటిది, విటమిన్స్, ఇతర అవసరమైనటువంటి రసాయనాల్ని ఏదైతే బాడీకి కావాల్సిన పోషకాల విటమిన్స్ ఏదైతే ఉందో నిల్వ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆహారాన్ని మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్గా మార్చేసి దాన్ని శక్తిగా మార్చడానికి
ఈ లివర్ అనేది సపోర్ట్ చేస్తుంది. శరీరంలో మన బాడీలో అనేక రకాలైనటువంటి రసాయన చర్యలు ప్రతిచర్యలు కారణమైనటువంటి ఎంజైమ్స్, ఓకేనండి, ఎంజైమ్స్ని మరి ప్రోటీన్ల తయారీకి ఒక మెయిన్ ఫంక్షన్, మెయిన్గా ఏం క్రియేట్ చేస్తుంది మన బాడీలో ఆర్గాన్ అంటే లివర్. అర్థమైంది కదండి. ఎంజైమ్స్ అలాగే ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్. వీటి తయారీకి లివర్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇంకా బెస్ట్గా ఏం పని చేస్తుంది లివర్ అనేది ఫంక్షన్ మనం చూసుకుంటే, సపోజ్గా ఒక గాయమైందండి, అనుకోకుండా ఒక గాయమైంది. బ్లడ్ అనేది ఆటోమేటిక్గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ బ్లడ్ ఆటోమేటిక్గా కంటిన్యూగా జరిగితే తర్వాత ప్రాబ్లం వస్తుంది, మీకు అందరికి తెలిసిన విషయమే. ఆ బ్లడ్ని క్లాట్ చేయడానికి, గడ్డ కట్టడానికి లివర్ సపోర్ట్ చేస్తుంది. క్లియర్. అలాగే బీపీ తక్కువైనప్పుడు, లో బీపీ కనుక అయినప్పుడు యాంటీటెన్సియన్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి రసాన్ని ఉత్పత్తి చేసి ఆ బీపీని, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. ఏంటి? లివర్. అలాగే చాలామంది అంటూ ఉంటారు ఏమని, సార్ ఎర్ర రక్త కణాలు తగ్గుతూ ఉన్నాయని చెప్పేసి చాలామంది హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు, రక్త కణాలు చనిపోతూ ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ మెయిన్ లివర్ చేసేటువంటి ఫంక్షన్లో ఇంకొకటి ఏంటంటే, ఎర్ర రక్త కణాల యొక్క జీవిత కాలం ఎన్ని రోజులు అండి? రెస్పాండ్ అవ్వండి. ఎన్ని రోజులు? అర్థమవుతుంది నేను మాట్లాడేది లివర్ గురించి, లివర్ చేసేటువంటి పనులు ఏంటి అనేది. ఓకే, వెరీ గుడ్ రమ్య గారు, 120 days. ఎర్ర రక్త కణాలు పుడతా ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. ఎర్ర రక్త కణాలు 120 days మాత్రమే బ్రతకడం ఉంటుంది, తర్వాత చనిపోతున్నాయి. చనిపోయిన తర్వాత బయలురుబిన్ ఒక రసం ఉత్పత్తి అవుతుంది. ఆ చనిపోయినటువంటి ఆ బయలురుబిన్ సంబంధించిన దాన్ని బయటికి పంపించడంలో తోడ్పడుతుంది లివర్. రైట్. ఇంకా చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టు రక్త కణాలు తగ్గుతున్నాయి, రక్త కణాలు తగ్గుతున్నాయి, రక్త కణాలు తగ్గుతున్నాయి. ఎస్ అన్న, అవునా కదండి? చాలా మంది అంటారా? రైట్. ఈ రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి మన లివర్ థ్రాంబోఫయాటిన్ సంబంధించినటువంటి ఒక ఎంజైమ్ ఉత్పత్తి చేసి రక్త కణాలు ఉత్పత్తి చేయడం జరుగుతుందండి. సో చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు, హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. ఒక ఫీవర్ వచ్చింది, ఏదైనా వచ్చిన రక్త కణాలు కామన్గా తగ్గుతూ ఉంటాయి. దానివల్ల లక్షలు ఉన్నట్టు కౌంట్ వేలకు పడుతుంది, వేలకు కాస్త 100లకు వచ్చేసరికి రక్త కణాలు కూడా సపరేట్గా ఎక్కించాల్సినటువంటి సిచ్యువేషన్స్ చాలామంది చూస్తూ ఉన్నారు. లక్షలు లక్షలు హాస్పిటల్ పెడతా ఉన్నారు. రైట్ సార్ను, అవునా కాదా? ఈ మధ్యలో చాలా వింటున్నాం ఈ రక్త కణాలు తగ్గుతున్నాయని చెప్పేసి. మన లివర్ ఫంక్షన్ కనుక సక్రమంగా కనుక జరిగితే ఆటోమేటిక్గా మనకి ఎలాంటి ప్రాబ్లం, డైజెషన్ ప్రాబ్లం కావచ్చు, కడుపు నొప్పి సంబంధించి చాలా మంది అంటారు, సార్ బాగానే ఉన్నాను సార్. కొన్నిసార్లు స్టొమక్ పెయిన్ కానివ్వండి, చాలా మంది అప్పటి వరకు బాగానే ఉంటారు, తర్వాత వెంటనే అలసిపోవడం జరుగుతుంటుంది. అలసిపోవడం కానీ, చాలా మంది చాలా వీక్నెస్గా, ఎలా అంటే ఇలా నెడితే ఇలా కింద పడిపోతారు అనే విధంగా ఉంటారండి. ఇట్లా టచ్ చేస్తే కింద అంటే అంత వీక్గా అనిపించడం, విరేచనలు అవ్వడం, ఇలాంటి సంబంధించినటువంటి సమస్యలు ఎవరికైతే ఎదురవుతున్నాయో, ఎవరికైతే వస్తున్నాయో, అలాంటి సమయంలో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, లివర్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎదురైనట్టు. ఓకేనా? సో చాలామంది కూడా, ఒక్క నిమిషం, రైట్. హెపటైటిక్ సంబంధించినటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా కాలేయ వాపు అంటారు చాలామంది. అదే ఫ్యాటీ లివర్ ఉంటా ఉంటారు. ఫ్యాటీ లివర్ వల్ల చాలామంది ఏమింది లివర్లో ఫ్యాట్ చేరిందనుకో, సపోజ్గా హెపటైటిస్ స్టెరోసిస్ అంటారు. దానివల్ల మైనస్ ఏమవుతుందంటే, లివర్ ఏదైతే
ఉన్నటువంటి దానికంటే ఫ్యాట్ అనేది పెరగడం వల్ల మెయిన్ ఏంటంటే ఆల్కహాల్ వల్ల ఇది యాడ్ కావడం జరుగుతుంది. చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. తీవ్రమైన హెపటైటిస్ గాని అవుతే 6 నెలల కంటే తక్కువ కాలం ఉంటుంది. దీర్ఘకాలికమైనటువంటి హెపటైటిస్ గాని అవుతే 6 నెలల కంటే ఎక్కువ కాలం ఉంటుంది. ఫ్యాటీ లివర్ డిసీజ్ గనుక స్టీటోసిస్ అంటారు. కాలేయ కణాల్లో కొవ్వు అనేది పేరుకుపోవడం అన్నమాట. ఓకేనా? రైట్. ఆల్కహాలిక్ కొవ్వు కాలేయ వ్యాధి దీర్ఘకాలిక ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ వ్యాధి రావడం జరుగుతుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఊబకాయం డయాబెటిస్. ఈ లివర్ ఒబెసిటీ ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు, ఆల్కహాల్ బాగా తీసుకున్న వాళ్ళు, అలాగే దానితో పాటుగా ఊబకాయం, డయాబెటిస్, షుగర్‌తో ఎవరైతే ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే మెడిసిన్స్ బాగా యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనం తీసుకున్నటువంటి జంక్ ఫుడ్, మనం తీసుకున్నటువంటి ఫుడ్ ప్రతి ఒక్కడు ఒక కల్తీ ఫుడ్ ప్రెజెంట్ తీసుకున్న ఫాస్ట్ ఫుడ్ అయితుంది, బయట ఫుడ్ అయితుంది. ప్రతి ఒక్క ఫుడ్ వల్ల లివర్ డ్యామేజ్ కావడం అనేది జరుగుతుంది. ఇంకొకటి మీకు తెలియవలసినటువంటి విషయం ఏంటంటే లివర్కి వచ్చేటటువంటి డిసీజ్ని ఏమంటారంటే సైలెంట్ డిసీజ్. సపోజ్గా ఈ ఫ్యాటీ లివర్ సంబంధించినటువంటి ఎఫెక్ట్ అయ్యింది అంటే వెంటనే మాత్రం తెలవదండి, వెంటనే తెలవదు. ఈ డిసీజ్కి ఇంకో కారణం ఉందండి. ఏంటి? సైలెంట్ డిసీజ్ అని చెప్పేసి డిసార్డర్ కావచ్చు. అంటే వచ్చింది కూడా తెలవదు, ప్రాబ్లం అయిన తర్వాత కాలేయానికి ఎఫెక్ట్ అయిందని చెప్పేసి డాక్టర్ చెప్తారు. ఏం చేయలేని సిచ్యువేషన్ నుంచి చనిపోవడం జరుగుతుంటుంది. ఇంకా చాలా మంది చూస్తారు జాయింటిస్ అని చెప్పేసి. చూసారా? విన్నారా? జాయింటిస్ అంటే ఏంది? జాయింటిస్ అంటే ఏందండి? షార్ట్ బాక్స్ రెస్పాండ్ అవ్వండి. జాయింటిస్ చాలా వింటుంటాం, బాగా విన్నటువంటి వర్డ్. జాయింటిస్ అటాక్ అయినాయంట అని చెప్తా ఉంటారు. వెరీ గుడ్. రమ్య గారు చాలా ఫాస్ట్గా ఉన్నారు. రైట్. కామెర్లు అంటే కాలేయంలో ఉత్పత్తి అయినటువంటి బైల్ అది సక్రమంగా బయటికి వెళ్ళకుండా ఎప్పుడైతే బ్లడ్లో కలుస్తుందో ఎల్లోయిష్గా మారడం జరుగుతుందండి. ఎలా? ఎల్లోయిష్గా మారడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎల్లోయిష్గా మారుతూ బ్లడ్లో కలిస్తే బ్లడ్ మొత్తం చేతులు కానీ ఫేస్ కానీ మొత్తం టోటల్గా ఎల్లో కావడం జరుగుతుంది, పసుపుగా. అలాగే కళ్ళు చూసుకుంటే కళ్ళలో దీనివల్ల జాయింటిస్ వల్ల కూడా చాలా మంది చనిపోయే వాళ్ళని చూసామా లేదా? అది అటాక్ అయినంత వరకు కూడా తెలియదు. అటాక్ అయ్యి కాళ్ళ వాపులు, చేతుల వాపు, మొహం వాపు వచ్చినంత వరకు కూడా తెలియదు. రైట్? ఎస్. ఎస్, అవునా కదా? పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ చాలా మందిలో రావడం జరుగుతుంది. ఇవన్నిటికీ రీజన్ ఏంటంటే లివర్ అండి. మనం తీసుకున్న ఫుడ్ ఇవన్నిటి కలుషితం ఇవన్నీ అవుతే ఆ లివర్ ఫంక్షనింగ్ కరెక్ట్ ఉంటే ఏ ప్రాబ్లం కూడా రాదు. మరి లివర్ ఫంక్షనింగ్ కరెక్ట్ ఉండాలంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఆల్కహాల్ తీసుకోకుండా కాపాడుకోవాలా ఆరోగ్యాన్ని. మనం తీసుకున్నట్టు జంక్ ఫుడ్ నార్మల్గా మీరు ఎక్కడ ఏ ఫుడ్ తీసుకున్న నార్మల్గా ఫాస్ట్ ఫుడ్తో సహా ఎవ్రీథింగ్ ఫుడ్ కూడా అది పక్కన పెట్టేసేయాలా. డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం అవుతుంది. మీరు తీసుకున్న ప్రతి ఒక్క ఫుడ్ కూడా కాలేయంలోకి వెళ్తుందండి. మంచి చెడును అదే చూస్తుంది. చెడు అయితే బయట పంపించాలి, మంచి అయితే బాడీకి ఉపయోగించాలి. మనం ఈ చెడే తీసుకుంటే ఎక్కువ సార్లు తీసుకుంటే అప్పుడు ఏమవుతుందండి? ఏమవుతుంది? మనకే ఎఫెక్ట్ అవుతుంది. కాలేయానికి ఇబ్బంది పెడితే తర్వాత మనకే ఇబ్బంది అవుతుంది. సో ఇలాంటి సంబంధించినటువంటి కాలేయకు సంబంధించిన చాలా వ్యాధులుకి ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. సో తర్వాత కాలేయ వ్యాధితో సంబంధించినటువంటి వ్యాధులు చూస్తూ ఉన్నాం. జాయింటిస్ అని చెప్పేసి, చాలా మంది ఫ్యాటీ లివర్ అని చెప్పేసి, బాగా డ్రింక్ చేసే వాళ్ళకి ఆల్కహాల్. మనం తీసుకున్నటువంటి ఫుడ్ కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్గా మారడానికి కాలేయం సపోర్ట్ చేస్తూ ఉంది, ఓకే. కానీ మనం తీసుకున్నటువంటి ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో చాలా ఎలా ఉంటుందండి? అది ఫైర్గా ఉంటుందండి. అది ఎక్కడ కూడా డైజెస్ట్ అవ్వదు. అది ఆల్కహాల్ లివర్లోకి వెళ్ళిపోతుంది, కాలేయంలోకి వెళ్ళిపోతుంది, అక్కడ కూడా డైజెస్ట్ కాదు. సో దాని మీద ఎఫెక్ట్ కావడం వల్ల దానికి సంబంధించినట్టు చూడండి, మీరు చాలా మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. బాగా డ్రింక్ చేసిన వాళ్ళకి కాలేయం ఖరాబ్ అయిపోయింది, లివర్ ఖరాబ్ అయిపోయింది అంటారు. సో దాని మీద డైరెక్ట్ ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. డైలీ ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటున్నారో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.
సో కాబట్టి ఇలాంటి జంక్ ఫుడ్ అవుతుంది, కొన్ని రకాలైనటువంటి మీకు ఎప్పుడైతే నీరసంగా అనిపించినప్పుడు, కళ్ళు తిరిగి అనిపించినప్పుడు, వీక్నెస్గా అనిపించినప్పుడు, కాళ్ళు చేతులు మంటలు వచ్చినప్పుడు, లేదా అలాగే దురద ఇచ్చెస్ లాంటివి వస్తాయండి. ఇక్కడ మెడ దగ్గర కానీ చేతుల దగ్గర ఇచ్చెస్ లాంటివి వస్తాయి. ఆ ఇచ్చెస్ బ్లడ్ రెడ్డిష్గా ఉంటుంది వచ్చినప్పుడు కానివ్వండి, లేదా కాళ్ళు చేతులు వాపులు కానివ్వండి, కళ్ళలో అంటే బాడీలో మొత్తం టోటల్ ఎల్లోయిష్ అయినప్పుడు, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి దాన్ని ఏమంటారండి, ఏమంటారు, దీనికి సంబంధించినటువంటి సమస్యలకు వచ్చినటువంటి రీజన్స్ కనబడతా ఉంటాయి ఇక్కడ మనకి. ఓకే. సో మరి ఇలాంటి కాలేయాన్ని మనం కాపాడుకోవాలా లేదా? ఇంత బెస్ట్గా పనిచేస్తున్నటువంటి కాలేయం 50% కట్ అయినా కానీ మళ్ళీ ఉత్పత్తి చేసుకున్నటువంటి రీజనరేషన్ ప్రోగ్రామ్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి లివర్ కాపాడుకోవాలా లేదా? రైట్, చెప్పండి, చాట్ బాక్స్ రెస్పాండ్ అవ్వండి. ఎస్, కాపాడాలా. ఎవరు కాపాడాలా మీ కాలేయాన్ని? ప్రవీణ్ సారో, లేకపోతే మీ అప్లయన్సో, లేకపోతే ఎవరైనా కాపాడతారా? ఎస్, ఎవ్వరు కాపాడు, నాకు నేనే కాపాడుకోవాలా. ఇంత మంచి పని చేస్తుందండి, ఇంత బెటర్గా పని చేస్తుంది. మన బాడీలో ఆర్గన్స్ గురించి చెప్తే ఎంత చెప్పినా కానీ సరిపోదు, అయిపోదు. ఓకేనా? మరి ఇలాంటి ఆర్గాన్స్ మన బాడీలో ఉన్నాయి, ఎంతో విలువైనటువంటి అవయవం. చెప్తున్నారా, మనం చెప్తున్నామా ఇది మంచిగా ఉపయోగించండి బాడీకి, ఇది చెడుగు తీసి బయటికి పంపించని చెప్తున్నామా? చెప్పాల్సిన అవసరం లేదు, అది చేస్తూ ఉంది. తన కెపాసిటీ ఉన్నంత వరకు తను చేస్తూ ఉంది ఆర్గాన్. ఎప్పుడైతే కెపాసిటీ నా వల్ల కాదు అని ఎప్పుడైతే చెప్తుందో అప్పుడు మన వల్ల కాదు. ఓకేనా? హార్ట్ అవుతుంది, లివర్ అవుతుంది, ఏదైనా కానివ్వండి, తన ప్రమేయం ఉన్నంత వరకు చేస్తుంది, తన కెపాసిటీ ఉన్నంత వరకు చేస్తుంది. కెపాసిటీ ఎప్పుడైతే తగ్గుతుందో, ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గుతుందో, తన బలం ఎప్పుడైతే తగ్గుతుందో, అప్పుడు ఆ ఆర్గాను ఏం చేయలేని సిచ్యువేషన్ నుంచి చేయనటువంటి పని చేసేటువంటి పనిని సక్రమంగా చేయకపోవడం వల్ల ఈ డిసీజ్లన్నీ అటాక్ కావడం జరుగుతుంది. సో మరి అది ఏం చేయాలా? ఒక వ్యక్తి సక్రమంగా ఒక డ్యూటీ చేయాలి. ఒక వ్యక్తి ఒక డ్యూటీ చేయాలంటే తనకు హెల్త్ బాగుండాలా. 30 రోజులు పని చేయాలంటే మనం ఫస్ట్ మన హెల్తీగా ఉండాలి. మన వర్క్ చేయాలంటే మనం హెల్తీగా ఉండాలా. మనం హెల్తీగా ఉంటే ఈరోజు చేసినటువంటి పనిని పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. సో ఫీవర్ లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఒక డిసీజ్ కానీ అటాక్ అయితే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మనం పని చేయగలుగుతామా? చేయలేం. రైట్. అలాగే మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ కూడా హెల్తీగా ఉంటేనే పని చేయగలుగుతాయి. అవి పని చేస్తేనే మనం పని చేయగలుగుతాం. ఓకే. సో అవి హెల్తీగా ఉంచాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే, ఎవరికి వాళ్ళ బాడీ వాళ్ళది. నా బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. మీ బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. మరి మీ కాలేయాన్ని ఎవరు కాపాడాలా? మీరే కాపాడుకోవాలి. రైట్ సార్. మరి ప్రాబ్లం వచ్చిన తర్వాత కూడా తెలియదు. మీకు తెలియని విషయం ఏంటంటే, చేయికి దెబ్బ తగిలిందా వెంటనే మీరు చూయించుకోగలుగుతారు. తెలుస్తుంది, వెంటనే నొప్పి తెలుస్తుంది. లేదా ఎక్కడైనా ఒక ఆర్గాన్కి ఏదైనా ప్రాబ్లం అయిందంటే, సపోజ్ కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి, పెయిన్ వస్తుంది, తెలుసు. ఓకేనా? ఊపిరితిత్తులు వస్తుంది, వచ్చిందనుకో, సపోజ్గా జలుబు సంబంధించిన కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తే కనబడతా ఉంటాయి. ఒక సిమ్టమ్స్ కనబడతా ఉంటాయి. కానీ లివర్కి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ సిమ్టమ్స్ వెంటనే కనబడవు. అవి ఎప్పుడు కనబడతాయి అంటే లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాతనే కనబడతాయి. రైట్, ఎస్ ఆర్ నో? సో మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇన్ని రకాలుగా పనిచేస్తున్నటువంటి ఆర్గాన్ లివర్ మరి కాపాడుకోవాలి. కాబట్టి మన వెస్టీజ్లో ఉన్నటువంటి ఐషంత కేటగిరీలో చూడండి, ఇక్కడ మీకు ఇంకో క్లారిటీ ఇస్తాను. హెల్దీ లివర్ ఎలా ఉంది, ఫ్యాటీ లివర్ కొద్దిగా ఫ్యాటీ యాడ్ అవుతే ఎలా ఉంది, అరే లివర్ ఫైబ్రోసిస్ అనేది ఒక వ్యాధి, అలాగే సిరోసిస్ సిరోసిస్ అనేది సంబంధించినటువంటి ఇది లాస్ట్ స్టేజ్ అనమాట. లాస్ట్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం వల్ల, లాస్ట్ స్టేజ్కి వెళ్ళడం వల్ల లివర్ క్యాన్సర్ కూడా అటాక్ కావడం జరుగుతుంది. ఏంటి? లివర్ క్యాన్సర్ కూడా అటాక్ కావడం జరుగుతుంది. సో కాబట్టి మీ లివర్ని మీరు కాపాడాలా, మీ కుటుంబంలో ఉన్నటువంటి లివర్స్ని మీరు కాపాడుకోవాలి. సమాజంలో ఉన్నటువంటి చాలామంది తెలిసి తెలవక ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యి, జంక్ ఫుడ్లకు అడిక్ట్ అయ్యి చాలామంది చూడండి నీరసంగా ఉండడం జరుగుతుంది. వాంతులు అంటారు, విరేచనలు అంటారు, కొన్ని సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు.
జాయింటిస్ అంటారు. జాయింటిస్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు కరెక్ట్గా ఆ హాస్పిటల్ కనుక వెళ్ళకపోతే చనిపోవడం జరుగుతుంది. చాలా మంది కూడా చనిపోతూ ఉన్నారు. ఫ్యాటీ లివర్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎస్ అన్నా? ఎస్. చాలా మంది డ్రింక్ చేసిన వాళ్ళు పైనకాలంతో కొంతకాలం బాగానే ఉంటుంది. తర్వాత ఒక నిమిషం అండి. తర్వాత లివర్ పనిచేయక చనిపోవడం జరుగుతుంది. సో మరి ఈ విధంగా లివర్ని ఖరాబ్ అవుతున్నటువంటి స్టేజెస్ ఏదైతే చూసాం, మరి ఇది కాపాడుకోవాల్సినటువంటి ఇక్కడ చెప్పాను చూడండి, ఫ్లోలు ఆటోమేటిక్ వచ్చాయి. కామెర్లు, జీర్ణక్రియ అనేది ఆ జీవక్రియ కరెక్ట్ ఉండాలి. డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం వస్తుందండి. ఎవరికైతే డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లివర్ అనేది సక్రమంగా పనిచేయట్లే. ఓకేనా? అది గుర్తు చేసుకోండి. వికారమైనటువంటి సంబంధించింది ఉబ్బరం సంబంధించింది, వాంతులు, విరేచనాలు, ఇవన్నీ కూడా ఈ లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వరకు వస్తుందండి. బరువు తగ్గడం, వెయిట్ తగ్గడం ఆటోమేటిక్గా. మనం ఎంత తిన్నా బాగా తింటుండ్రు, ఈ అబ్బాయి బాగా తింటున్నాడు అయినా కానీ వెయిట్ తగ్గుతా ఉన్నా అంటారు. అక్కడ ఉన్నట్టు లోపల ఒక డిసీజ్ ఉంది. ఏంటి? లివర్కి సంబంధించినటువంటిది. ఊరికే ఫీవర్ రాగడం, పొత్తి కడుపు నొప్పి అంటారు. ఓకేనా? కుడి వేగి చతుర్భుజం నొప్పి, ఇవన్నీ సంబంధించినటువంటి ఎవరికైతే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయో, ఈ సిమ్టమ్స్ లో కనిపించిన వాళ్ళకి లివర్ డిజార్డర్స్ అంటారండి. ఓకే, రైట్. మరి మన వెస్టేజ్లో ఉన్నటువంటి నెంబర్ 1 ప్రోడక్ట్, ఎక్సలెంట్ ప్రోడక్ట్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లివర్కి ఏదైతే మనం ఎన్ని రోజులు తెలిసి తెలియక డ్యామేజ్ చేసామో, మరి ఆ లివర్ని కాపాడుకోవడానికి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ వెస్టీజ్ కంపెనీ అందించినటువంటి ఆయుషాంత కేటగిరీలో వండర్ఫుల్ ప్రోడక్ట్ ఏంటి? ఏం ప్రోడక్ట్ అండి? లివర్ హెల్త్. మరి లివర్ హెల్త్లో కాంపోనెంట్స్ ఏంటి? కామన్ నేమ్స్ ఒకసారి చూస్తే స్వెట్టియా చిరాటా అని చెప్పేసి ఒక పదార్థం కలుస్తుంది. దాన్ని ఏమంటారు? సెరేటి అంటారు. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే, లివర్ సెల్స్ ఏదైనా ఒక బాడీ నిర్మితం అవ్వాలంటే కొన్ని మిలియన్ల కణాలు అనేది అవసరం. ఇప్పుడు మనం మనం కూర్చున్నామంటే కణాలు యాక్టివ్ ఉంటేనే. మరి ఎన్ని కణాలు ఉంటాయి మినిమం అంటే ట్రిలియన్ల 63 ట్రిలియన్ల పైగా కణాలు ఉంటాయి ఒక బాడీలో, హ్యూమన్ బాడీలో. రైట్? మరి అలానే కణాలు అనేది ఎలా అయితే ఉందో లివర్లో కూడా సెల్స్ ఉంటాయి. ప్రతి ఆర్గన్లో సెల్స్తో నిర్మితమయ్యింది. మరి అలాంటి సెల్స్ ఏదైతే డ్యామేజ్ అయిందో వాటిని రిజువెంటింగ్ చేసేదే ఈ స్వెట్టియా చిరాటా. ఈ పదార్థం మన దాంట్లో ఇంగ్రీడియంట్స్ అండి. మన వెస్టీలో ఉన్నటువంటి ఆయుషంత ప్రొడక్ట్స్ లివర్ హెల్త్లో ఇది ఒక కాంపోనెంట్, ఇది ఇంగ్రీడియంట్స్ అంటారు. పిక్రోజియా కురోరా అని చెప్పేసి దీనికి ఇంకో నేమ్ కుటుక అంటారు. షో ద ఇన్ఫ్లమేటరీ యాక్షన్ హెపటైటిస్, అలాగే ఎఫెక్టివ్ లివర్ రీజనరేషన్. లివర్ ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని రీజనరేషన్ చేయడానికి హెపటైటిస్ సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న వారికి ఇది బెస్ట్గా పనిచేస్తుంది. అలాగే పైపోలాంగియం అని చెప్పేసి ఇలా డ్యామేజ్, సిరోసిస్, ఇలాంటి ఏదైతే లివర్ సంబంధించినటువంటి డిసీజ్తో ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో, ఓకే, మరి ఇబ్బంది పడుతున్నారంటే మినిమం ఒక లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాతనే తెలుస్తుంది లివర్ సంబంధించింది కాబట్టి, కార్యం సంబంధించింది కాబట్టి మీరు ముందుగానే ఆల్రెడీ మన ఎన్నో రకాలైనటువంటి కొన్నిసార్లు డ్రింక్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, కొన్నిసార్లు వీరసంగా అయిన వాళ్ళు ఉంటారు, కొన్నిసార్లు జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఇవన్నీ తీసుకునే వాళ్ళు చాలామంది మనం ఉన్నాం. సో కాబట్టి మరి ఇలాంటి సమయంలో మరి మన లివర్ హెల్త్ కనుక వాడితే ఇవన్నీ కాంపోనెంట్స్ తోటి చూడండి, ఇక్కడ మీకు సంబంధించిన లివర్ సెల్స్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి ఒక్కొక్క ప్రోడక్ట్ నుంచి ఒక్కొక్క కాంపోనెంట్ నుంచి ఒకటి తీసుకోవడం జరిగింది మన లివర్ హెల్త్ ప్రొడక్ట్స్. ద్రాక్ష చూడండి, ద్రాక్ష యూస్ఫుల్ డ్రగ్ ట్రీట్మెంట్ ఆఫ్ క్రోనిక్ లివర్ డిసీజ్. క్రోనిక్ సంబంధించిందంటే ఆల్కహాల్ సంబంధించినటువంటి ద్వారా తీసుకున్నటువంటి క్రోనిక్ లివర్ డిసీజ్ వల్ల ఇంప్రూవ్స్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ లివర్ ఎంజైమ్స్ విచ్ హెల్ప్ ద రిజువెన్షన్ ఆఫ్ లివర్. అర్థమవుతుంది కదండి? పునరుత్పత్తి చేయడం జరుగుతుంది. బాగా డ్రింక్ తోట వచ్చేటువంటి ప్రాబ్లం ఏదంటే క్రోనిక్ డిసీజ్ అని అంటారండి, క్రోనిక్ లివర్ డిసీజెస్. ఓకేనా? ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి. సో ఇలాంటిది తీసుకోవడం వల్ల లివర్కి ఏదైతే డ్యామేజ్ అవుతుందో
ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది ఏదైతే లివర్ సెల్స్ని. అలాగే కింద చూడండి, బక్తాటియా ద మేజర్ యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ సిల్మేరియన్ ఆఫ్ సిల్బెనియం హెల్ప్స్ రిజువెన్షన్స్ ఆఫ్ లివర్ సెల్స్. ఇలాంటి సంబంధించిన కొన్ని రకాలైనటువంటి డిసీజ్ సిమ్టమ్స్కి సో లివర్ సెల్స్ అనేది యాక్టివ్ చేయడం జరుగుతుంది, పునరుత్పత్తి చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల తద్వారా ఏం జరుగుతుందంటే మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ అయితే ఏంటి, ఓకేనా, జాయింటిస్ రాకుండా, రైట్, సంబంధించిన కొద్ది విరేచనలు కానీ వీక్నెస్ కానీ, ఓకేనా, హైట్ తగ్గట్టు వెయిట్, ఇవన్నీ సంబంధించిన పోషకాలు అందడం కానీ బాడీకి ఎంత తీసుకుని నువ్వు అంతే ఉన్నావంటారు కొంతమంది. నువ్వు ఎన్ని రకాల పోషకాలు తీసుకుని అంతే ఉన్నావంటారు, ఎంత తీసుకున్నా మన పోషకాల లోపం ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే, ఇవన్నీ రీజన్ ఏంటంటే లివర్ చేసేటువంటి ఫంక్షన్ అనేది కరెక్ట్ లేకపోవడం వల్ల, రైట్. సో మరి ఈ లివర్ సంబంధించినటువంటి ఫంక్షనింగ్ కరెక్ట్ ఉండాలి అంటే, లివర్ యొక్క లైఫ్ టైం పెరగాలి అంటే లివర్ సంబంధించినటువంటి ఇమ్యూనిటీ పవర్ అనేది ఉండాలి. సో లివర్ సంబంధించినటువంటి ప్రోడక్ట్ మన వెస్టీజ్లో జస్ట్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో 655 రూపాయలు మాత్రమే దొరకడం జరుగుతుంది. మీ లివర్ను కాపాడుకోవాలండి. లివర్ దొరకదు, మరి బయట దొరకాలంటే చాలా దొరకదు. లివర్ ఖరాబ్ అయిందంటే చనిపోవడమే జరుగుతుంది. ఎస్ ఆర్ నో? సో ఆ లివర్ని కాపాడుకోవడానికి జస్ట్ మీ ఇంట్లో మీకు కావాల్సినటువంటి జస్ట్ ఎంత అంటే 655 రూపీస్ మాత్రమే. ఎన్ని క్యాప్సూల్స్ ఉంటాయి? యాక్చువల్గా ఎంఆర్పి ప్రైస్ 765, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ మనకు వచ్చిన ప్రైస్, వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్కి వచ్చేటువంటి ప్రైస్ జస్ట్ 655 రూపీస్ మాత్రమే. పీవీ వచ్చేసి 21 పీవీస్ అనేది రావడం జరుగుతుంది. ఇట్స్ క్లియర్? అర్థమైంది కదా? రైట్. మరి రోజుకి ఎన్నిసార్లు యూజ్ చేయాలి సార్? ఒకవేళ లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లం కానీ ఫేస్ చేస్తే రోజుకి ఎన్నిసార్లు? 3 సార్లు యూజ్ చేసుకోవచ్చు. 3 టైమ్స్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, తిన్న తర్వాత, భోజనం తర్వాత. ఎవరు మాత్రమే యూజ్ చేయాలంటే 14 ఏళ్ళు పైబడిన వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. ఇంకో సూచన ఏంటంటే గర్భిణీ స్త్రీలకి ఈ ప్రోడక్ట్ సజెస్ట్ చేయకూడదు. అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ ఎవరైతే ప్రాబ్లంతో ఫేస్ చేసే ఎవరైతే డిసీజ్తో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్రోడక్ట్ని సజెస్ట్ చేయకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా 14 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా సజెస్ట్ చేయొచ్చు. ప్రజెంట్ నేను ఉన్నానండి, నేను బాగానే ఉన్నాను ప్రజెంట్. ఓకే, మరి నేను యూజ్ చేయొచ్చా? యూజ్ చేయొచ్చు, యూజ్ చేయాలి, ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే. ఓకేనా? సో లివర్ అనేది మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుకోవడం జరుగుతుంది. ఆయుష్ అంతా లివర్ హెల్త్లోని కొన్ని పదార్థాలు దీనికి సహాయపడుతుంది. దెబ్బతిన్నటువంటి కణాలను పునరుత్తేజపరుస్తుంది. మన విస్టి సంబంధించినటువంటి లివర్ హెల్త్ ఏదైతే మన తెలియకుండా కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి లివర్ ఏదైతే ఉందో ఆ కణాలను పునరుత్తేజపరుస్తుందండి. ఓకే, హెపటైటిస్లో శోధ నిరోధక చర్య, ఫైబ్రోసిస్ అదొక డిసీజ్ పరిమితం చేయడం ద్వారా పునరుత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో చికిత్సకు ఉపయోగపడేటువంటి పదార్థాలు ఉన్నాయి. దీర్ఘకాలికం కాలేయ వ్యాధులు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు. కాలేయ పునర్జీవనానికి సహాయపడే కాలేయ ఎంజైమ్ల సాంద్రతను మెరుగుపరుస్తుంది. వెస్టీజ్ ఆయుష్ అంతే లివర్ హెల్త్ ప్రొడక్ట్. ఓకే, క్లియర్? అర్థమైంది అనుకుంటా. రైట్, ఇది అండి లివర్ గురించి. అసలు లివర్ అంటే ఏంటి, లివర్ ఏ విధంగా పనిచేస్తుంది, లివర్కి వచ్చేటువంటి సమస్యలు ఏంటి, లివర్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏ విధంగా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది తెలుసుకున్నాం. అలాగే మరి అలాంటి ప్రాబ్లమ్స్ మనకు రాకుండా కాపాడుకోవాలి అంటే వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళేసి డబ్బులు ఖర్చు పెట్టేసి హెల్త్ లాస్ చేసుకొని మనిషిని కోల్పోయే బదులు ముందుగానే బిఫోర్గా మీరు ఎవరైతే ఉన్నారో 40 మెంబర్స్ మనం ఎవరైతే ఉన్నామో ఆల్రెడీ మేము ఏం చేస్తున్నాము సార్, మీరు ఈ లివర్కి సంబంధించిన క్యాప్సూల్ మీరు మీ కుటుంబానికి యూజ్ చేసుకుంటే భవిష్యత్తులో లివర్కి సంబంధించినటువంటి డిసీజ్ సంబంధించినటువంటిది రాకుండా లివర్ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్గా జరిగే విధంగా మీరు కాపాడుకోగలుగుతారు. ఇస్ క్లియర్? అర్థమైంది అనుకుంటా. ఇంకొక మీకు బెస్ట్ సజెషన్, ప్రతి ఇంట్లో కూడా డ్రింక్ చేసే వాళ్ళు ఉన్నారు, కామన్గా ఉంటారు. కామన్ థింగ్ అయిపోయింది ఇప్పుడు డ్రింక్, ఆల్కహాల్. సో కొందరు మార్చలేం. సో కనీసం వాళ్ళ యొక్క లివర్కి సపోర్ట్ అయ్యే విధంగా మీరు లివర్ హెల్త్ సపోర్ట్ ప్రోడక్ట్ని సజెస్ట్ చేయండి.
లివర్ హెల్త్ ప్రోడక్ట్ని సజెస్ట్ చేయండి. సో కొంతవరకు అయినా వాళ్ళ లివర్ని ఫ్యాటీ యాసిడ్స్ లివర్ రాకుండా కాపాడుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. క్లియర్, అర్థమైందా? లివర్ గురించి క్లారిటీ వచ్చేసిందా? రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్, ఆల్ ది వెరీ బెస్ట్.